నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు తోటకూర వెల్లుల్లి కారం రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్దది తోటకూర కట్ట తీసుకున్నానండి. నారలు కాడలన్నీ తెంపేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 3-4 సార్లు వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తెంపేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఆకు ఫ్రై అయ్యే లోపల నేను వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకుంటున్నాను. వెల్లుల్లి కారం కోసం చిన్న మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక పావు స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇది ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇందులో 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు తోలుతో సహా అలానే వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ వెల్లుల్లి కారం డైరెక్ట్గా అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చూడండి, ఆకు మనకి కాడలతో సహా చక్కగా ఫ్రై అయిపోయి ఉడికిపోయింది. ఆకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 5 to 10 మినిట్స్లోనే మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఇందులోకి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కారం తోటకూర ఫ్రై రెడీ అయిపోతుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం లేకైనా రోటీ లేకైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.